హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలామంది దోశ వేస్తే కలర్ రావటం లేదని, మందంగా వస్తున్నాయని, మా ఇంట్లో నచ్చట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే దోశ కొద్దిసేపు అయితే సరిపోతుంది, నిలకపోతుంది, తినడానికి చేత కావటం లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సింపుల్ ట్రిప్తో సూపర్గా ఉండే దోశ మీ అందరికీ పరిచయం చేస్తా. సేమ్ మీరు వేసుకున్న దోశ పిండిలోనే చిన్న మార్పు చేస్తే సూపర్గా అండ్ టేస్టీ ఉండే దోశలు అయితే వస్తాయి. మరి ఎలా చేయాలో చూద్దామా? 2 రకాల దోసలైతే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. ఫస్ట్ దోసపిండి తీసుకున్నా. దోసపిండిలో ఏం లేదండి, మీరు తీసుకున్న యాజ్ టీజ్ దోసపిండే అది తీసుకున్నా. నేను కూడా అదే దోసపిండి, దాంట్లో ఇంకా ఏం వేయలేదు. మీకు నచ్చినట్టు పిల్లలకి మెచ్చుకునేట్టు దోశ వేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. పిండి చూడండి, క్వాలిటీ అయితే గ్రైండర్ నుంచి తీసుకున్న పిండి మంచిగా పులిసి కరెక్ట్గా ఉంది. నేను నైట్ తీసుకున్న ఈ పిండి నైట్ తీసుకున్న దోశ పిండేనండి. దాంట్లోకి మనం ఇంట్లో అందరూ వేసినట్టే చిటికెడంతా వంట సోడా, రుచికి సరిపడంత సాల్టు, అది యాస్టీగా మేము కూడా వేస్తాం. దీంట్లో గొప్ప ఏంటి? మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారా? వస్తుందండి. పిండిలో క్వాలిటీ ఏం లేదు, పిండిలో ఏమీ లేదు, మీరు వేసినట్టే వేయడమే. ఇప్పుడే వేస్తున్న మ్యాజిక్ అదేనండి, ఎగ్ దోశ. చాలామందికి ఎగ్ దోశ తినడం ఇష్టం ఉండదు. అలాగే పిండిలో ఎగ్ దోశ పిండిలోకి ఒక్క కోడిగుడ్డు కానీ 2 కానీ తీసుకొని మంచిగా పిండినంతా బ్లెండ్ చేస్తే మీరు ఎగ్ దోశ వేస్తున్నారనే విషయం మీ ఇంట్లో వాళ్ళకైనా నువ్వు చెప్తే తప్ప తెలియదు. ఎందుకు ఇలా కలర్ వచ్చింది, ఎందుకు ఇంత స్మూత్గా ఇంత టేస్ట్గా ఉందని ఆలోచిస్తారు. కానీ మీరు పిండిలో ఎగ్ వేస్తాననే విషయం మమ్మీగా మీరు చెప్తే కానీ మీ పిల్లలు కూడా తెలుసుకోలేరు. అంత బాగుంటుంది. మరి ఏంటి మమ్మీ ఈరోజు ఇలా ఉంది దోశ, సూపర్గా ఉంది, ఏం వేసావు, భలే ఉంది మమ్మీ అంటూ నేను పొగుడుతుంటే మమ్మీగా నువ్వు చాలా మురిసిపోతావు కదా. అయినో ఎవరికైనా ఉంటుంది. పిండినంతా మంచిగా కలుపుకోవాలండి. 2 రకాల దోశలు కూడా అవలీలగా వేయగలుగుతాం మనము. అంత బాగుంటుంది. ఎంత హెమ్మీగా ఉంటుందో తెలుసా. ఒక్కసారి పిండి క్వాలిటీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు తీసుకొచ్చి వేడి దోశల పిండి మీద వేస్తున్నా. మీరు వేసే దోశనండి, ఇది చిన్న గరిటె కాబట్టి ఒక 4 గంటలు వేసాను. చూడండి, అలా ఒక్కొక్క దోశని మంచిగా వేసుకోవచ్చు. ఏమాత్రం గరిటెకి అంటుకోదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎంత మీరు పల్చంగా అనుకోగలిగితే అంత పల్చగా వేసుకోవచ్చు. సూపర్గా వస్తుంది. పల్చని దోశ అనుకోండి, స్మూత్గా వస్తుంది. పల్చగా వేసుకోవాలి, మీకు నచ్చినట్టు. కొంచెం మందం కావాలంటే మందం వేసుకోవచ్చు, పల్చన కావాలంటే పల్చగా వేసుకోవచ్చు. నేనైతే పల్చని దోశ వేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చాయి దోశ అంతా కూడాను. సూపర్గా వేసుకోవచ్చు. దోశ కూడా కమ్మగా ఉంటుంది. మీరు ఇంట్లోనే కాబట్టి 1 by 1 వేసుకోవచ్చు. నేను ఒక్కసారి పెద్ద దోశ పెనం కాబట్టి 4 దోశలు వేస్తున్నా. పైన కాసంత నూనె, మీ టేస్ట్ అంటే కాసంత నూనె జీలకరించుకొని పర్ఫెక్ట్గా 2 వైపులు కూడా కాల్చుకోవాలి. చూడండి కలర్ బాగా వచ్చింది, కానీ నేను ఫాస్ట్గా తీసేస్తున్నా. ఎందుకంటే 2 వైపుల కారం పట్టించేలోపు ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తుందని. చూడండి, ఆ వల్ల మా అత్తమ్మకి కలర్ లేకుండా ఈ వల్ల మా ఆయనకి కలర్ దోశ. 2 కారం పట్టించి మంచిగా కలబెట్టేస్తున్నా దోశ అంతా కూడా. ఎర్రకారం అండి, రాయలసీమ ఎర్ర చట్నీ. మీరు కావాలంటే మరి కొంచెం కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. కానీ మా ఇంట్లో వాళ్ళు తినగలిగినంత నేనైతే వేస్తున్నా. అది కూడా మా అత్తయ్య కలర్ కొంచెం తక్కువ ఉండాలి, అందుకే అప్పటోళ్ళు కదా, కొంచెం మందం కలర్ తక్కువ ఉండాలి, అందుకే కలర్ తక్కువ వచ్చేటట్టు చేశాను. కొన్ని దోశలు కలర్ ఎక్కువ వచ్చేటట్టు చేస్తా, ఎందుకంటే మా వారు తింటారు కాబట్టి. అందుకని రెండుగా మంచిగా అడ్జస్ట్ అవుతూ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తగినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా దోశలు వేసి పెట్టచ్చు. అంత సింపుల్, టేస్టీగా వస్తాయి. ఫైనల్ దోశ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఇంకొకటి వేస్తానండి నా కోసం, పెద్దగా అండ్ టేస్టీగా. మనకి నచ్చినట్టు దోశ వేసుకుంటాం కదా ఆడవాళ్ళమే. జాంకిలో ఒక దోశ లేకోకుండా ఒక్క దోశ మీదనే పెద్ద దోశ వేస్తున్నా. చూడండి, కొంచెం నాకు మందంగా ఉండాలి. మందంగా ఉండి కొంచెం బాగా ఫ్రై అవుతే బాగా తినాలనిపిస్తుంది. దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నా. చాలా బాగుంటుంది ఇలా వేసామంటే. పైన కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసి ఒక్క 4 చుక్కలు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మంచిగా అన్నీ పిండిలోకి అట్లా ఒత్తేస్తే మనం పెను మీద తిప్పేసినప్పుడు అన్నీ రాలిపోకుండా చక్కగా పిండిలో కలిసి మంచిగా రోస్ట్ అవుతుంది. చూడండి, మంచిగా అతుక్కుపోయాయి. చూడండి, ఎక్కడ కదలకుండా మంచిగా ఉల్లిపాయలన్నీ బాగా అతుక్కుపోయి మంచిగా రోస్ట్ అయింది. ఇలా ఉంటే నాకు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా ఉండే దోశ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి మంచిగా తిప్పేసుకున్న ఉల్లిపాయలు చూడండి మంచిగా అతుక్కొని ఉన్నాయి. అలా ఉండాలి, అలా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది.
అందుకే నాకు నచ్చినట్టుగా దోశ వేసేసుకున్నా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకురావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, మడత పెట్టేశాను. ఇంతే, సింపుల్ దోశ అండ్ టేస్టీ దోశ రెడీ అయింది. సబ్స్క్రైబ్